హాయ్ అండి, వెల్కమ్ టు రాధికాస్ ఛానల్. ఈరోజు నేను స్నాక్స్ రెసిపీ చేస్తున్నాను. పిల్లలకు స్నాక్స్లో కానీ టీ టైంలో కానీ చాలా బాగుంటాయండి. ఇలా చేయాలని మనం అయితే ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము లేట్ చేయకుండా. ముందుగా బొంబాయి రవ్వను మిక్సీ పట్టుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల వరకు బొంబాయి రవ్వను తీసుకుంటున్నాను. మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకుందాము. ఇక్కడ 2 కప్పులు తీసుకున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మిక్సీ పట్టుకుంటే మనకు పౌడర్ లాగా అవుతుంది. ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి ఒక 4-5 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలన్నమాట. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాము. ఇలా మిక్సీ పట్టుకోవాలి. మనకు ఇలా మిరపకాయలు కూడా కనిపిస్తూ ఉండాలి, కచ్చా పచ్చాగానే ఉండాలి, చిల్లీ ఫ్లేక్స్ లాగా. ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసేసుకోండి, తాంబాలంలోకి. కొంచెం లైట్గా రవ్వగానే ఉంటుంది, మరీ పౌడర్ లాగా ఏం కాదు. ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి, రవ్వను తగ్గట్టు వేసుకోండి, కొంచెం వేసుకోండి. వాము కూడా వేసుకోండి, కొంచెం చేతిలో వేసుకొని నలుపుకోండి. ఇలా ఇప్పుడు ఒకసారి కలిసి విధంగా కలిపేసేసుకొని వాటర్ వేసుకొని పిండి ముద్దలాగా కలుపుకోవాలి, చపాతీ పిండిలాగా. కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. కొద్దిగా సాఫ్ట్గానే కలుపుకోవాలి, ఎందుకంటే పిండి నానినాక మళ్ళీ ఒకసారి వాటర్ అంతా గుంజేసుకుంటుంది రవ్వ కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువ పడతాయి. అందుకోసం ముందుగానే కొంచెం మెత్తగా కలుపుకుంటే మనకు రవ్వ అనేది ఫిల్ చేసుకుంటుంది వాటర్ని. అందుకోసం కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలి. ఇలా పిండి ముద్దలు అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని మరొకసారి కలుపుకోండి. చేతిలో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఇలా ఒకసారి కలిపేసేసి ఒక 15-20 నిమిషాల పాటు పిండిని నాననివ్వాలి. ఒక తడి క్లాత్ వేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత తడి క్లాత్ వేసేసుకోవాలి. పిండిని బాగా నాననివ్వాలన్నమాట. ఒక 20 నిమిషాల పాటు నాననిస్తే సరిపోతుంది. ఒక 20 నిమిషాల తర్వాత పిండిని ఒకసారి ఇలా చెక్ చేసుకుందామండి. నానిపోయింది, పిండి బాగా నానింది. మీకు బాగా గట్టిగా అనిపిస్తే కొంచెం చేతికి తడి అప్లై చేసుకొని ఇలా కలుపుకోండి, అంతేగాని వాటర్ ఏం వేయొద్దు. ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకోండి బాగా. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం పిండి తీసుకోండి. ఇలా ఒకసారి ఇలా అనుకున్న తర్వాత మిగతా పిండి ఉంటుంది కదా, దీన్ని మళ్ళీ ఒకసారి కప్పేసి పక్కకు పెట్టేసుకోవాలి, ఎండిపోతుంది లేకపోతే. పొడి బియ్య పిండి కానీ గోధుమ పిండి కానీ ఏదైనా తీసుకోండి. ఇప్పుడు చపాతీ కర్రతో పాముకోవాలి, తాల్చుకోవాలన్నమాట. పలుచగా చేసుకోవాలి. మీరు తీసుకున్న పిండిని బట్టి చేసుకోండి. ఇలా మొత్తం కాలాలి, పలుచగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకోవాలన్నమాట. ఈ మందం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో కానీ కట్ చేసుకోవచ్చు, పిజ్జా కట్టర్తో కానీ, లేదా మనం గర్జలు చేస్తాం కదా, ఆ గర్జలు స్పూన్ ఉంటుంది కదా, ఆ స్పూన్తోనైనా కట్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం కట్ చేసేసుకోండి. డైమండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా క్రాస్గా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇవన్నీ
అట్లా కడుతో అయినా తీసేసుకోండి. ఇలా ఒక ప్లేట్లోకి వేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. మిగతావి కూడా అలాగే చేసి పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. వేడెక్కేలోపు మనం మిగతాయి కూడా చేసేసుకుందాము. ఆయిల్ వేడెక్కింది లేదా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత వేసేసుకొని వేయించుకోవాలి. వేడెక్కిందండి, ఇప్పుడు వేసేసుకుందాము. కొన్ని వేసేసుకోండి. వేసిన వెంటనే కలపకుండా ఒక 2 నిమిషాల తర్వాత కలుపుకోవాలి. కొద్దిగా నురుగులు తగ్గిన తర్వాత కలుపుకోండి. ఇలా తిరిగేసుకోండి. కరకరలాడే వరకు వేయించుకోవాలి. పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ లేదా లంచ్ బాక్స్, స్కూల్కి స్నాక్స్ బాక్స్ లాగా కూడా బాగుంటాయి. ఇలా చేసి పెట్టుకున్నారంటే 15-20 రోజులైనా నిలువ ఉంటాయి. ట్రై చేయండి ఒకసారి మీరు కూడా. ఇప్పుడు తీసేసుకుందామండి. రెడీ అయిపోయాయి. కలర్ కూడా చేంజ్ అయింది. మనం తీసాక కూడా ఇంకొంచెం కలర్ చేంజ్ అవుతుంది. మిగతా పిండి కూడా చేసేసుకుందామండి. అన్నీ రెడీ అయిపోయాయండి. ఇది కూడా తీసేసుకుందాము. ఇదండి ఇవాళ మన స్నాక్స్ రెసిపీ. 2 కప్పుల రవ్వకి ఇన్ని చిప్స్ అయ్యాయి. కరకరలాడుతూ వచ్చాయి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.